నమస్కారం అండి. మాకు ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్. ఈఎంఎఫ్ మా సబ్సెక్ట్ మొదటి నేషనల్ అవార్డు, అభిషేక్ సెకండ్ నేషనల్ అవార్డు. ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ నిఖిల్ గారిని థ్యాంక్ యూ అండి. బికాస్ నిఖిల్ మాకు చందు మంది పరిచయం చేసి చందు గారి వల్ల కార్తికేయ మా ప్రొడక్షన్స్ కాకుండా మాతో చేయడం. అప్పటికే మేము అభిషేక్ కలిసి కొన్ని తెలుగు సినిమాలు ఆల్రెడీ గూఢచారిగా స్టార్ట్ చేసి కార్తికేయ కూడా విద్యా సంస్థలు ఇది స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఒక కృష్ణనగరం ఒక సినిమా ఆ టైం కన్నా స్పాన్ కన్నా పెద్ద సినిమా అని అనుకున్నాను. ఇది ఇంకా సక్సెస్ వస్తుందని తెలుగు ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ హిందీలోను అమెరికాలోనూ దీన్ని చాలా ఆదరించింది. సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ రన్ వచ్చిందండి సినిమా. సో ఇది ఫైనాన్షియల్గాను రికగ్నిషన్గాను చాలా సక్సెస్ తీసుకొచ్చిన సినిమా వల్ల ఒక మైల్ స్టోన్ అవార్డు నేషనల్ అవార్డు. సో మా సంస్థ ఇంత రికగ్నిషన్ రావడం అనేది చాలా గొప్ప. సో 3 కూడా ఉంటుంది అన్నారు కదా. సో 3 కార్తికేయ 3 కూడా సేమ్ కొలాబరేషన్ చేస్తున్నారు పీపుల్స్ మీడియా అండ్ కార్తికేయ 3 అనేది చంద్రమోహన్ స్టోరీ అని యాజ్ అ ప్రొడక్షన్ అసోసియేట్. సో కార్తికేయ 2 టైంలో ఒక లైన్గా ఉండేది. సో అది డెవలప్ చేయడం ఏంటన్నది మనకి చంద్ర రైట్ పర్సన్ అనుకున్నాను. ప్రజెంట్ కమిట్మెంట్స్ క్లియర్ అయినాక స్టోరీ డెవలప్ చేసి 2కి బియాండ్ ఉండాలి కాబట్టి ఇది డెఫినెట్గా కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కార్తికేయ 3 అనేది డిఫరెంట్. అదే కొలాబరేషన్ తెలుగు ఆడియన్స్ సౌత్ అండ్ నార్త్ ఇప్పుడు దాకా సౌత్ ఆడియన్స్ నార్త్ ఆడియన్స్ చాలా ఆదరించినట్టు చాలా ఎక్స్పెక్ట్ అన్ని సినిమాకి కన్నా చూసుకోవచ్చు. కార్తికేయ 2 ఈజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా అండ్ కృష్ణ ఇస్ ఆఫ్ ద మోటివ్ ఫర్ దట్. కార్తికేయ 2 స్టార్టింగ్ నుంచి సినిమా ఎట్లా నడిచింది ఎపిసోడ్ టైం కానీ కావచ్చు. ఆఫ్టర్ రిలీజ్ 7-8 days కానీ లైక్ కృష్ణ ఇస్ మూవింగ్ అస్ అహెడ్. ఈ అవార్డు కూడా కృష్ణ చంద్రు గారు even more to us and next also we will I still remember exact 2 years back August 13th రోజు ఇదే టైంకి ఇక్కడ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగ కూర్చొని అవ్వట. అప్పుడు మాకు ఏదైతే అర్థం కాలేదు, అంటే పడిన ఏదైతే 2 years కోవిడ్ మధ్యలో కష్టపడినట్టు ఒక్కసారిగా రిజల్ట్ ఆ రేంజ్లో వెంబడేసరికి ఇక్కడ కూర్చొని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము, ఎంత నమ్మకంగా ఉందో. వస్తున్న ఫోన్ కాల్స్, మీడియా సపోర్ట్, మీడియా దగ్గర నుంచి కాల్స్, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నాం. అంటే అప్పుడు 2 years కూడా స్టిల్ వీఆర్ ఇన్ దట్ డ్రామా. సో ఐమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇది మరింత బాధ్యతను తెలిసింది. కార్తికేయ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అది రచన రూపంలో ఉంది. అంతా సెపరేట్గా మీ అందరూ ఒకసారి కూర్చొని అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఆన్ పార్ కార్తికేయ 2 తర్వాత దాన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మాకు అది కమర్షియల్ లయబిలిటీ కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డుని దృష్టిలో పెట్టుకుని